పార్లమెంట్ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే సమాయత్తమై ముందుకు పోతున్న పరిస్థితి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో ముందుకు సాగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ మోడీ చరిష్మాను ముందుకు పెట్టి ప్రజల్లోకి పోతుండగా, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో చైతన్యమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో పెద్దపల్లి పార్లమెంట్ను కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడ్డ భారత రాష్ట్ర సమితికి సంబంధించి కార్యకర్తలను నియోజకవర్గాల వారీగా సమావేశపరిచి ముందుకు సాగుతున్నారు. అయితే రాజకీయ పార్టీలని తమ తమ కార్యాచరణతో ముందుకు పోతుండగా అసలు ఓటర్ల మనోగతం ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దపల్లి పార్లమెంట్ ప్రాంత ఓటర్లు ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ ఈద మధుకర్ రెడ్డి అందిస్తారు. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల నగారం మోగిన తర్వాత అన్ని ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి పెద్దపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేయడంతో ఒక్కసారిగా ఎన్నికల వేడి మొదలైంది. అక్కడ ప్రచార హోరు మొదలైంది. మొత్తంగా చూసుకుంటే పెద్దపల్లి పార్లమెంటులో పెద్దపల్లి నియోజకవర్గము, రామగుండము, మంథని, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, అలాగే మంథని ఇవన్నిటితో కలిపి మొత్తము అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఎన్నికల హడావుడి మొదలైందని చెప్పొచ్చు. అయితే ప్రధాన పార్టీ అభ్యర్థులుగా చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారాన్ని ముందులో ఉంచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం వివేకానంద యొక్క తనయుడు మొట్టమొదటిసారిగా పార్లమెంటు బరిలో ఉన్నాడు. అలాగే బీజేపీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి గోమాస శ్రీనివాస్, వీరంతా ముగ్గురు బరిలో ఉన్నాడు. అయితే ఎంతో ఉత్కంఠగా ఎంతో ప్రాచుర్యం పొందిన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికల హడావుడి ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో ఇటు కాంగ్రెస్ మెజార్టీ అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా చెప్పుకుంటే ఈసారి పోటీలో బీఆర్ఎస్ కొంత మేరకు వెనుకంది ఉందని చెప్పొచ్చు. అయితే అలాగే భారతీయ జనతా పార్టీ గత కొద్ది కాలంగా పెద్దపల్లి పార్లమెంటులో స్తబ్దతగా ఉంది. అయితే ఈ రిజర్వేషన్కు సంబంధించి ఎస్సీ రిజర్వేషన్ పార్లమెంటు స్థానానికి సంబంధించి అభ్యర్థులంతా ఖరారు కావడం, ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇంకో 2-3 నెలలు ప్రచారంకు ఉన్న సందర్భంగా ఇక్కడ ప్రజలు ఏమనుకుంటారు, ఓటర్ మనోభావాలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి 3 ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే ఇటు స్థానికంగా రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది. అయితే పార్లమెంట్ ఎన్నికలు మాత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సందర్భంలో కేంద్రం లెవెల్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. మోడీ గవర్నమెంట్ ఉంటే బెటర్. బికాజ్ ఎందుకంటే స్టేబుల్ గవర్నమెంట్. లాస్ట్ 70 ఏళ్ళ చేయని అభివృద్ధి 10 ఏళ్ళ చేశారు వీళ్ళు. మెడికల్ గా చూసుకోవచ్చు, రోడ్స్, రైల్వేస్. ఇక్కడ మనం ఎంపీ క్యాండిడేట్ కాకుండా మోడీని చూసి ఓటేయడం చాలా ఉత్తమం. మన స్టేబుల్ గా ఉన్నది. అంటే స్థానికంగా చాలా సమస్యలు ఉంటాయి పార్లమెంట్కి సంబంధించి. ఇవన్నీ కూడా పరిష్కారం కావాలంటే బీఆర్ఎస్ పార్టీ తాము స్థానికంగా కంపల్సరీ గెలవాలనే పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ 100% గెలవబోయేది సెంట్రల్ లో బీజేపీ. సో అదే గవర్నమెంట్ ఇక్కడ ఉంటే మనకు పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. వేరే పార్టీ గెలిస్తే అవకాశం ఉండదు. సో అక్కడ సమస్యలైనా ఎన్టీపీసీ లెవెల్ అయినా ఏవైనా మోడీ కేంద్రీకరించి మనకు వర్క్ చేస్తున్నాడు. యూరియా ఫ్యాక్టరీ కూడా తెరిపించింది కూడా మోడీ గవర్నమెంట్. ఇది గుర్తుంచుకోవాలి అందరూ. సో ఇంకా డెవలప్మెంట్ ఇంకా జరుగుతుంది కూడా మోడీ గవర్నమెంట్. మనం స్టేబుల్ గవర్నమెంట్ పక్క దేశాలు కూడా మన మీదకి వేలెత్తి చూపడానికి కూడా భయపడే స్థాయికి పట్టుకొచ్చాడు. సో మనం మోడీ ఉంటేనే మన సనాతన ధర్మం ఆల్ సబ్కా సాత్ సబ్కా ఏక్ అనే వికాస్ అనే దాని మీదకి వెళ్ళిపోతుంది. అది బెటర్. మీరు చెప్పండి, అంటే మొన్న స్థానిక ఎన్నికల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం అంటే ఈ పార్లమెంటు స్థానాలు మొత్తం ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి అవసరం చేసుకుంది. కానీ ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈసారి సెంట్రల్ ఎలక్షన్ కాబట్టి ప్రతి ఒక్కరు బీజేపీ గురించే ఆలోచిస్తారు. ఈవెన్ ప్రతిపక్ష పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ఈసారి బీజేపీకే ఓటేస్తారు. అది మాత్రం ఖాయం. ఎందుకంటే మోడీ గవర్నమెంట్ గురించి ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుసు అతని వల్ల ఏం సాధ్యమైంది, అతను ఏం చేశాడు, ఎంత డెవలప్ చేశాడు. ఒక్క వర్గాన్ని కానీ లేకపోతే ఒక కులాన్ని కానీ ఇట్లా విడదీసి చేసేది కాదు. ప్రతి ఒక్కరిని సబ్కా సాత్ సబ్కా వికాస్. అక్కడ ఏ ప్రోగ్రాం ఇచ్చినా కానీ ముస్లింలకు కానీ హిందువులకు కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉండే ప్రోగ్రామ్సే చేస్తున్నాడు. కాబట్టి ముస్లిమ్స్ కానీ ప్రతి ఒక్కరు ఈసారి బీజేపీకి ఓటేస్తారు తప్పని. మీరు చెప్పండి, పార్లమెంటు స్థానం పెద్దపల్లి చాలా ప్రతిష్టాత్మకం. ఇప్పటికే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బరిలో ఉన్నారు, గడ్డం వంశీ అంటే కాకా ఫ్యామిలీకి సంబంధించిన ఉన్నారు, కొత్త గోమా శ్రీనివాస్ బీజేపీ ఉంటారు. అయితే వీరందరినీ చూసుకుంటారా, కేంద్రంలో ఏ పార్టీ
అధికారంలోకి వస్తే బాగుంటాం? యువత అంతా నిర్ణయమై ఉన్నారు. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో బీజేపీ ఉండాలి, నరేంద్ర మోడీ గారు ఉండాలనేది పటిష్టమైన నిర్ణయానికి వచ్చి ఉన్నారు. పెద్దపల్లిలో కూడా వెంకటస్వామి కొడుకైనా మన్మడైనా కూడా ఆయన పోటీలో ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే యువకుడు పెద్ద ఎవరికి తెలియదు. రెండవది ఢిల్లీలో గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో బీజేపీ ఉండాలనే గట్టి నిర్ణయానికి వచ్చి ఉన్నారు ప్రజలు. దాదాపుగా యువత అంతా కూడా బీజేపీ వెంట ఉన్నది, నరేంద్ర మోడీ గారిని గట్టిగా కోరుకుంటుంది. అంటే పెద్దపల్లిలో గతంలో కాంగ్రెస్ ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంపీ స్థానం ఉండే, మొన్నటి వరకు బీఆర్ఎస్ సంబంధించిన వెంకటేష్ నేత కూడా అధికారంలో ఉండే. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఉండే. అయితే ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో పోటీలో ఈ ముగ్గురులో ఎవరికి పోటీ ఉంది అనుకుంటున్నారు? బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది. టీఆర్ఎస్ అన్నది టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ లాగా అయిపోయింది. బీఆర్ఎస్ అన్నది కనుమరుగైపోయిన పార్టీ, అది పోటీలో లేదు. ఏమున్నా బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, పెద్దపల్లి నియోజకవర్గంలో చాలా రామగుండం కానీ ఎన్టీపీసీ కానీ ఇవన్నీ కూడా చాలా కొన్ని సమస్యలు ఉన్నాయి. గత కొద్ది కాలంగా మొన్నటి వరకు బీఆర్ఎస్ ఎంపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. ఇప్పుడు తాజాగా జరగబోతున్న ఎన్నికల్లో ఈ పార్లమెంటు స్థానంలో ఇటు కేంద్రాన్ని చూసుకొని మోడీని చూసి ఓటింగ్ జరగబోతుంది అనుకుంటున్నారా, లేకుంటే స్థానిక అభ్యర్థులను చూసి అనుకుంటున్నారా? స్థానికంగా కాకుండా మోడీని చూసి ఓటింగ్ జరగబోతుంది. చాలా మంచి ప్రిన్సిపల్ గా పనిచేసిండు. దాన్ని బట్టి బీజేపీకి ఓటు వేయాలని చాలా మంది నిర్ణయం తీసుకుంటున్నారు పెద్దపల్లిలో. అంటే పార్లమెంటు స్థానానికి సంబంధించి చాలా అసెంబ్లీ స్థానాలను కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తర్వాత బీజేపీకి మాత్రం అక్కడ ఏ స్థానం కూడా రాలేదు. మీరు ఎలా అనుకుంటున్నారు? బీజేపీకి రాకపోవడానికి వస్తుంది, ముందు ముందు తరంలో రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానికి ఇప్పుడు బీజేపీకి అవకాశం ఎక్కువ ఉన్నది పెద్దపల్లిలో. మీరే అనుకుంటున్నారు? పెద్దపల్లి పార్లమెంటును పోల్చుకుంటూ కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే ఏం జరగబోతుంది? గత 10 సంవత్సరాలు కూడా మోడీ సర్కార్ను చూసాం. ఈసారి కాంగ్రెస్ కూడా దేశవ్యాప్తంగా అధికారంలో రావడానికి వస్తున్న క్రమంలో ఈ నియోజకవర్గంలో ఏం జరగబోతుంది? పెద్దపల్లి నియోజకవర్గంలో పార్లమెంటు స్థాయిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుస్తాడు. ఎందుకంటే చాలా మంది ప్రజలు కోరుకునేది ఏంటంటే పెద్దపల్లిలో పార్లమెంటులో సెంట్రల్లో మోడీ గారి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటారు. దేశ భద్రత దృష్ట్యా, దేశ అభివృద్ధి దృష్ట్యా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు ఓటర్లు అనుకుంటున్నారు. అంటే గతంలో కాంగ్రెస్ కూడా చాలా దాదాపు 100 ఏళ్లు పాలించింది. అప్పటికిన్నూ ఈ 10 ఏళ్ల మోడీ పాలనలో మీరేమనుకుంటున్నారు? అవినీతి నిర్మూలన, రైతు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి దిశలో నడుస్తుంది కాబట్టి అందరూ భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు. అంటే మీ ప్రాంతానికి సంబంధించి ఇటు ఎన్టీపీసీ, రామగుండం, సింగరేణి మైన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ కూడా బలంగా ఉందన్న పరిస్థితిలో మీరు ఈ ఒక్కసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వైపు మీరంతా ఎందుకు చూస్తున్న పరిస్థితి? దేశ భద్రత దృష్ట్యా బాగా ప్రజలలో బాగా అవగాహన కలిగింది. మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు చూసి సెంట్రల్లో మాత్రం బీజేపీ ఉండాలని మేము అనుకుంటున్నాం. అంటే రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? రాబోయే ఎన్నికలు అంతా వన్ సైడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాదాపుగా భారతీయ జనతా పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ఇంకా కొంతమందిని మాట్లాడి చెప్పని చేద్దాం. మీరు చెప్పండి, ఈసారి ఇంకో 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి పార్లమెంట్కి సంబంధించి. దేశమంతా కూడా ఇటు కాంగ్రెస్, బీజేపీతో పాటు స్థానిక పార్టీలు కూడా, మన రాష్ట్రానికి సంబంధించి బీఆర్ఎస్ కూడా పోటీ ఉండబోతుంది. పార్లమెంటు స్థానంగా పెద్దపల్లిలో నియోజకవర్గంలో ఎవరు బలమైన అభ్యర్థి అనుకుంటారు? ఇప్పటికే కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు కూడా ఖరారు కావడం జరిగింది. కేంద్రంలో ఏ సర్కారు ఉంటే మంచిది? కేంద్రంలో ఇప్పటి వరకు అయితే మనం బీజేపీ గవర్నమెంట్ అనేది చాలా బలంగా ఉన్నది. పార్టీకి సంబంధించింది కూడా చాలా వాళ్ళు కార్యకర్తలు కూడా బాగానే పనిచేస్తున్నారు. అందరి కోరిక కూడా బీజేపీ సెంట్రల్లో బీజేపీ రావాలనేది వాళ్ళ కంపల్సరీ అందరికీ ఉన్నది. మనసులో కూడా కంపల్సరీ వస్తుందని కూడా ఆశిస్తున్నాం సార్. అంటే ఈసారి ఎంత అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి వరకు కాంగ్రెస్ హవా కొనసాగింది. పార్లమెంట్లో ఏది ఉండబోతుంది అనుకుంటున్నారు? పార్లమెంట్లో అయితే బీజేపీ రావాలి సార్. బీజేపీ ఫుల్ మెజార్టీతో వస్తుందని మన స్టేట్లో కూడా బీజేపీ వస్తుందని గ్యారంటీ ఉంది సార్. వాళ్ళ ప్రజలు ఇది మొత్తంగా చూసుకుంటే పెద్దపల్లి నియోజకవర్గ ఓటర్లు మొత్తం కూడా ఒకవైపు స్థానిక పార్టీలకు సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి చాలామంది చెప్తున్న పరిస్థితి మనం చూసాం. దేశ భద్రతకు సంబంధించి, రైతు భద్రతకు సంబంధించి వాళ్ళు ఆలోచిస్తున్న క్రమం కనబడుతోంది. మొన్నటి వరకు పెద్దపల్లి పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాలు కూడా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకున్నప్పటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ ఓటర్ బేస్ను తయారు చేసుకొని ఒకవైపు ముందుకు సాగుతున్న క్రమంలో ఓవైపు బీఆర్ఎస్ కూడా
ఆ బలమైన అభ్యర్థిని కొప్పుల ఈశ్వర్ను బరిలో ఉంచినప్పుడు కూడా ఓవరాల్గా వీరంతా ఆలోచిస్తున్న మాత్రం రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా కేంద్రంలో మాత్రం ఖచ్చితంగా బీజేపీ కావాలని కోరుకున్న పరిస్థితి. అలాగే మోడీ పరిపాలన పైన ఒక విధమైన నమ్మకాన్ని పెంచుకొని పెద్దపల్లి పార్లమెంటు యువత కొంతమంది ఇప్పటికే మనం మాట్లాడి చూసాం. వీరంతా కూడా రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా, స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దేశ విషయానికి, జాతీయ భావానికి వచ్చేసరికి మాత్రం కేంద్రానికి ఖచ్చితంగా మోడీ పరిపాలన, బీజేపీ పరిపాలన కావాలనుకున్న పరిస్థితి. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పూరా లోకల్ న్యూస్, కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గం నుంచి.